హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము విద్యా ప్రణాళికలోని మంచి మంచి బిట్స్ ఉన్నాయండి. కంపల్సరీగా వినండి, జాగ్రత్తగా ఈ టాపిక్ మీద ఫోకస్ చేయండి అందరూ. ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి. మనం ఇప్పుడు ఏ టాపిక్ గురించి మాట్లాడతామంటే గణిత విద్యా ప్రణాళిక అమర్చు విధానాలు మరియు పద్ధతులు, అప్రోచెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద కరికులం. ఫస్ట్, గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు ప్రధానంగా దేనిపై దృష్టిని పెడతాయి? ఉపాధ్యాయ సమ్మతి పైన, పాఠ్యాంశాల క్రమబద్ధీకరణ పైన, అభ్యాసన అనుభవాలపైన, బోధన అంశాలపైన. పాఠ్యాంశాల క్రమబద్ధీకరణ అంటే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు ఆధారంగా ఒక్కొక్క తరగతిలో బోధించవలసిన పాఠ్యాంశాలను ఎన్నుకున్న తర్వాత, ఇక్కడే ఉంది నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్యాంశాలను ఎన్నుకున్న తర్వాత ముఖ్యమైన ప్రశ్న ఏమిటి? ఎవరు బోధిస్తారు? ఎంత సమయంలో బోధించాలి? ఏ క్రమంలో అమర్చాలి? ఎలాంటి ప్రయోగాలు చేయాలి? అంటే మనము ఎలా అంటే ఈ విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాల ఆధారంగా ఒక్కొక్క తరగతిలో బోధించవలసిన పాఠ్యాంశాలను ఎన్నుకున్న తర్వాత ఆ తరగతిలో పాఠ్యాంశాలను ఎవరు బోధిస్తారని చెప్తారా? ఎంత సమయంలో బోధించాలనా? ఏ క్రమంలో అమర్చాలనా? ఎలాంటి ప్రయోగాలు చేయాలనా? ఏ క్రమంలో అమర్చాలి అన్నది ప్రధాన విషయం. అయితే ఇక్కడ ఇవి ఎలాంటి అంటే శీర్షిక పద్ధతి, టాపికల్ మెథడ్, ఏకకేంద్రక పద్ధతి, కాన్సన్ట్రేషన్ ఏకకేంద్రక పద్ధతి, కాన్సన్ట్రేటిక్ మెథడ్, సర్పిలా పద్ధతి, స్పైరల్ మెథడ్, తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతి, లాజికల్ అండ్ సైకాలజికల్ మెథడ్, సమన్వయ విధానం, టాపికల్ మెథడ్. మొత్తం ఇవి 5 ఉన్నాయి. ఇందులో మనము విషయ కాఠిన్యత పరిపూర్ణత సూత్రాలపై నిర్మితమైన ఏ గణిత విద్యా ప్రణాళిక ఏకకేంద్రక పద్ధతిలోనా, శిశు కేంద్రిక పద్ధతిలోనా, శీర్షిక పద్ధతిలోనా, సర్పిలా పద్ధతిలోనా? శీర్షిక పద్ధతి. ఈ పద్ధతిలో విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత సూత్రాలపై గణిత విద్యా ప్రణాళిక అనేది నిర్మించబడుతుంది. లోప నివారణ బోధన అందించటానికి తోడ్పడే విధాన బోధనా పద్ధతి శీర్షిక పద్ధతిన, సమన్వయ పద్ధతిన, సర్పిలా పద్ధతిన, ఏకకేంద్ర పద్ధతిన? విద్యార్థులు ఏ పాఠ్యాంశాలలో వెనుకబడి ఉన్నారో గ్రహించి లోప నివారణ బోధన అందించడానికి తోడ్పడే పద్ధతి శీర్షిక పద్ధతి. టాపికల్ మెథడ్. ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కఠినత స్థాయిని బట్టి వివిధ తరగతులకు కేటాయించే పద్ధతి. కొన్ని భాగాలుగా విభజించి వాటి కఠినత స్థాయిని బట్టి వివిధ తరగతులకు కేటాయించే పద్ధతి శీర్షిక పద్ధతిన, ఏకకేంద్ర పద్ధతిన, సర్పిలా పద్ధతిన, తార్కిక పద్ధతిన? ఏకకేంద్ర పద్ధతి. అదే శీర్షిక పద్ధతులు అయితేనేమో ఒక తరగతికి బోధించవలసిన అంశాలను ఎన్నుకున్న తర్వాత వాటిని కొన్ని అధ్యాయాలుగా విభజించి, ఇదేమో భాగాలుగా విభజించి, అధ్యాయాలుగా విభజించి విషయ కాఠిన్యతను బట్టి ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలి దాన్ని. శీర్షిక పద్ధతి అంటే ఒక సంవత్సరం పాఠ్యాంశం కావటానికి ఒక సంవత్సరం కాకుండా 3-4 లేదా వాళ్ళ కొంత భాగం అట్లా విడివిడిగా చెప్పటాన్ని. తార్కిక కంటే ఒకే క్రమంలో ఒక క్రమ పద్ధతిలో బోధించటాన్ని. నెక్స్ట్, శిశు కేంద్రిక విధానానికి మనోవిజ్ఞాన శాస్త్రకు ఆధారమైన పద్ధతి ఏది? శిశు కేంద్రీకృత విధానానికి మనోవిజ్ఞాన శాస్త్రానికి ఆధారమైన పద్ధతి ఏది?
సర్పిలా పద్ధతిన, శీర్షికా పద్ధతిన, తార్కిక పద్ధతిన, ఏకకేంద్రక పద్ధతిన? ఏకకేంద్రిక పద్ధతి. ఎందుకు శిశు కేంద్రిక విధానానికంటే సరళత నుండి క్లిష్టతకు సాగుతుంది గనక శిశు కేంద్రిక పద్ధతిగాను, మనోవిజ్ఞానంగా ఎందుకు జరుగుతుందంటే శిశు కేంద్రిక విధానం కాబట్టి తెలిసిన దాని నుండి ఇది మనోవిజ్ఞాన శాస్త్రకు ఆధారమైనది ఏ విధంగా అంటే ఇది మానసిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రణాళికను తయారు చేయటం అవుతుంది. అంటే విద్యార్థి కేంద్రంగా ఉండి ఆసక్తుల, అభిరుచుల, అవసరాలకు, సామర్థ్యాలకు అనుగుణంగా ఈ ఏకకేంద్రక పద్ధతిని తయారు చేయటం అవుతుందన్నమాట. ప్రతి శీర్షిక పూర్తిగా బోధించటం వలన సంపూర్ణ జ్ఞానం పొందే వీలుంది అనే పద్ధతి ఏది? శీర్షిక పద్ధతి. శీర్షికను ఎన్నుకున్న తర్వాత శీర్షిక సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని, అవగాహనను, నైపుణ్యాలను అందించటం జరుగుతుంది. అప్పుడు అది శీర్షిక పూర్తయిన తర్వాతనే మరొక శీర్షిక బోధించడం జరుగుతుంది. అందువలనే మనకి ఇది పూర్తిగా ఉంటుంది కాబట్టి ఒక శీర్షిక పూర్తయిన తర్వాతే మరొక శీర్షిక బోధించడానికి ఉంటాం కాబట్టి దీన్ని శీర్షిక పద్ధతి అంటారు. దీనివలన ఆ టాపిక్ మొత్తం మనకు పూర్తిగా తెలిసిపోతుంది కాబట్టి సంపూర్ణ జ్ఞానం పొందే వీలవుతుంది. ఒకే విషయాన్ని ఎక్కువ కాలం బోధించటం వలన విద్యార్థికి ఆసక్తి తగ్గుతుంది. ఇది ఏ రకమైన పద్ధతి? శీర్షిక పద్ధతి. విషయ భారం అనేది ఎక్కువ కావటం వల్ల విద్యార్థి అవగాహన సన్నగిల్లవచ్చు. అంతేకాక ఒకే విషయాన్ని ఎక్కువ కాలం బోధించటం వల్ల వాళ్ళకి బోరుగా ఉండొచ్చు. మనోవైజ్ఞానిక సూత్రాలకు శిశు కేంద్రిక పద్ధతికి విరుద్ధమైన పద్ధతి? ఏకకేంద్ర పద్ధతిన, సర్పిలన, సమన్వయన, శీర్షిక పద్ధతిన? ఒకే శీర్షికలోని అంశాలన్నిటిని ఒకేసారి విద్యార్థికి బోధించటం వలన అందలి అంశాలు విద్యార్థి స్థాయికి మించి ఉండవచ్చు. కావున ఇది మనోవైజ్ఞానిక సూత్రాలకు శిశు కేంద్రిక పద్ధతికి విరుద్ధమైనది. శీర్షిక పద్ధతి. ఒక అంశం గురించి పూర్తి జ్ఞానాన్ని, అవగాహనను, నైపుణ్యాలను అందించే పద్ధతి? శీర్షిక పద్ధతి. పునర్విమర్శకు చెయ్యటకు వీలు కాని పద్ధతి? పునర్విమర్శ చేయుటకు వీలు కాని పద్ధతి? శీర్షిక పద్ధతిన, ఏకకేంద్రక పద్ధతిన, సర్పిల, తార్కికన? నేర్చుకున్న అంశాలను తర్వాత సంవత్సరం పునర్విమర్శ చేయుటకు వీలు ఉండదు. పాఠశాల స్థాయిలో గణిత విద్యా ప్రణాళిక ఏర్పాటుకు ఇది సరి అయిన పద్ధతి కాదు. శీర్షిక పద్ధతి. పాఠశాల స్థాయిలో గణిత విద్యా ప్రణాళిక ఏర్పాటు చేయకు ఏది సరైన పద్ధతి కాదు అంటే శీర్షిక పద్ధతి. ఏ పాఠ్యాంశాన్ని భిన్న సందర్భాలలో, భిన్న కోణాలలో చర్చించడం ద్వారా ప్రభావపూరిత అభ్యాసమునకు ఏ పద్ధతి తోడ్పడుతుంది? తార్కికన, సమన్వయన, మనోవైజ్ఞానిక శాస్త్ర పద్ధతియ, ఏకకేంద్రిక పద్ధతిన? సమన్వయ పద్ధతి. ఏ పద్ధతి ద్వారా ఒక గణిత విద్యార్థి ఇతర సబ్జెక్టులైన భౌతిక, రసాయన శాస్త్రాలు, ఖగోళ శాస్త్రం, చరిత్ర పైన అవగాహన కలిగి ఉంటాడు? సమన్వయన, మనోవిజ్ఞానిక శాస్త్రమ, శీర్షికన, సర్పిలన? సమన్వయం.
పాఠ్యాంశం పునరావృతం కావటానికి 3 లేదా 4 నెలలు ఉండే పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతిన, సమన్వయ పద్ధతిన, సర్పిల శీర్షిక పద్ధతిన? సర్పిల. తెలిసిన దాని నుండి తెలియని దానికి అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి. ఏకకేంద్రక పద్ధతిన, శీర్షిక పద్ధతిన, సర్పిలన, సమన్వయ పద్ధతిన? తెలిసిన దాని నుండి తెలియని దానికి ఏకకేంద్రక పద్ధతి. బడి మానేసిన విద్యార్థికి ఏ పద్ధతి వలన ప్రయోజనం చేకూరుతుంది? శీర్షికన, ఏకకేంద్రన, సర్పిలన, సమన్వయన? బడి మానేసిన విద్యార్థికి ఏ పద్ధతి వలన ప్రయోజనం చేకూరుతుంది? ఏకకేంద్ర. పాఠశాల కల్పించే వ్యాసక్తులన్నీ అనుభవాలన్నిటి సమాహారమే. పాఠశాల కల్పించే వ్యాసక్తుల అనుభవాలన్నిటిని సమాహారమే అని దేనిని అంటారు? సిలబస్న, విద్యా ప్రణాళికన, పాఠ్య ప్రణాళికన, యూనిట్ నికషన? విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక అన్న పదం నుండి వచ్చినది. సిలబసా, కరికులమా, పాఠ్య విషయమా, పాఠ్యాంశ నిర్వహణ? కరికులం. కర్రెరే అనే పదం ఏ భాషకు చెందినది? లాటిన్. లాటిన్ భాషకు చెందిన కరిరే అనే పదం నుండి కరికులం అనగా విద్యా ప్రణాళిక అన్న పదం వచ్చింది. దీని అర్థం టు రన్. విద్యా ప్రణాళిక అంటే క్రింది వానిలో విద్యా లక్ష్యాలను సాధించడానికి పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టే అన్ని వ్యాసక్తుల అనుభవాలను, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరీక్షించడానికి, పాఠ్యాంశాన్ని భిన్న సందర్భాల్లో భిన్న కోణాల్లో చర్చించడం ద్వారా పాఠ్యాంశంలో ఒక క్రమంలో అమర్చుటకు ఉపాధ్యాయుని ఆలోచన అందుకు భిన్నంగా ఉంటుంది. విద్యా ప్రణాళిక అంటే విద్యా లక్ష్యాలను సాధించటానికి పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టే అన్ని వ్యాసక్తులను అనుభవాలను విద్యా ప్రణాళిక అంటారు. పాఠ్యాంశాన్ని చిన్న సందర్భాల్లో భిన్న సందర్భాల్లో భిన్న కోణాలు అయితేనేమో సమన్వయ విధానము. పాఠ్యాంశంలో క్రమంలో అమర్చటకు ఉపాధ్యాయుని ఆలోచన భిన్నంగా ఉంటుంది అనేదేమో తార్కిక క్రమము. ఇది ప్రయోజనకు సంబంధించింది. విద్యా ప్రణాళిక ఏది కలిగి ఉంటుంది? విద్యా ప్రణాళిక అనేది జ్ఞాన సమపూర్జన, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను. ఆప్షన్ బి బోధనా లక్ష్యాలను, విషయాలను, పద్ధతులను, అభ్యాసన అనుభవాలను, బోధనోపకరణాలను, మూల్యాంక పద్ధతులను. ఆప్షన్ సి మూల్యాంకన పద్ధతులు, యూనిట్లు, బోధనా లక్ష్యాలు, బోధనా విషయాలు. ఆప్షన్ డి బోధనా ఉద్దేశాలు, బోధనా ఉపకరణాలు. విద్యా ప్రణాళిక ఏది కలిగి ఉంటుందంటే విద్యా ప్రణాళిక బోధనా లక్ష్యాలను, విషయాలను, బోధనా విషయాలను, బోధనా పద్ధతులను, అభ్యాసన అనుభవాలను, బోధనా ఉపకరణాలను, మూల్యాంకన పద్ధతులను ఇవన్నీ విద్యా ప్రణాళిక కలిగి ఉంటుంది. బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు ఒక్కొక్క విద్యా దశకు వేరువేరుగా ఉంటాయా, ఒకే విధంగా ఉంటాయా, మారుతూ ఉంటాయా, ఎలాంటి మార్పు లేకుండా ఉంటాయా? బోధనా ఉద్దేశాలు. విద్యా ప్రణాళిక బోధనా ఉద్దేశాలకు, లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ విద్యా ప్రణాళిక అనేది బోధనా ఉద్దేశాలకు, లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. అయితే బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు ఒక్కొక్క విద్యా దశకు వేరువేరుగా నిర్దేశించడం జరుగుతుంది.
అంటే బోధనా ఉద్దేశాలు లక్ష్యాల ఆధారంగా విద్యా ప్రణాళిక పనిచేస్తుంది. ఏ పాఠ్య ప్రణాళికలో పాఠ్యాంశాలు ఒక్కొక్క తరగతికి విభజించటం జరుగుతుంది? పాఠ్య ప్రణాళికన, వార్షిక ప్రణాళికన, విద్యా ప్రణాళికన, ఉపాధ్యాయ ప్రణాళికన? విద్యా ప్రణాళిక అనేది బోధనా ఉద్దేశాలకు లక్ష్యాలు సాధించే దిశగా విద్యా ప్రణాళిక ఆయా దశలకు రూపొందించడం జరుగుతుంది. అయితే విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలు ఒక్కొక్క తరగతికి విభజించడం జరుగుతుంది. ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క తరగతి కంటే విద్యా ప్రణాళిక. ఒక తరగతికి సంబంధించి ఒకే సబ్జెక్టుకు చెందిన పాఠ్య విషయాలను సిలబస్ అంటారా, పాఠ్య ప్రణాళిక అంటారా, విద్యా ప్రణాళిక అంటారా, వార్షిక ప్రణాళిక అంటారా? ఒక తరగతికి సంబంధించి ఒకే సబ్జెక్టుకు చెందిన పాఠ్య విషయాలను సిలబస్ అంటారు. ప్రాథమికోన్నత పాఠశాల దశలకు నిర్దేశించబడినవి సిలబస్న, విద్యా ప్రణాళికన, పాఠ్య ప్రణాళికన, వార్షిక ప్రణాళికన? ప్రాథమికోన్నత పాఠశాల దశలకు నిర్దేశించబడిన విద్యా ఉద్దేశాలు లక్ష్యాల సాధించే దిశగా విద్యా ప్రణాళిక ఆయా దశలకు రూపొందించబడింది. అంటే ప్రాథమిక దాంట్లో ఒక వేరువేరుగా ఉంటుంది కదా, బోధనా ఉద్దేశాలు లక్ష్యాలు ఒక్కొక్క విద్యా దశకు వేరువేరుగా నిర్దేశించబడుతుంది. ఇది విద్యా ప్రణాళిక. సిలబస్ అంటే బోధనా విషయాలను యూనిట్లుగాను, బోధనా శీర్షికలుగాను, బోధనా అంశాలుగాను కలిగి ఉండేది. బోధనా లక్ష్యాలు, బోధనా విషయాలు, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు. ఆప్షన్ సి బోధనా లక్ష్యాలు, బోధనా ఉపకరణాలు, మూల్యాంకన, అభ్యాసన అనుభవాలు. ఆప్షన్ డి అభ్యాసన అనుభవాలు, పాఠ్య విషయాలు, సహపాఠ్య కార్యక్రమాలు, బోధనా విషయాలు. సిలబస్ అంటే ఒక సబ్జెక్ట్లోని బోధనా విషయాలను యూనిట్లుగాను, బోధనా శీర్షికలుగాను, బోధనా అంశాలుగాను కలిగి ఉంటుంది. అలాగే విద్యా ప్రణాళిక ఒక విద్యా దశకు సంబంధించింది అయితే సిలబస్ ఒక విద్యా సంవత్సరానికి సంబంధించింది. ఉదాహరణకి 4వ తరగతి, 5వ తరగతికి అట్లా ఒక విద్యా సంవత్సరానికి చెందినది సిలబస్. ఒక విద్యా దశకు సంబంధించింది విద్యా ప్రణాళిక. అంటే ప్రాథమికోన్నత మొదలైనది ఉన్నత పాఠశాల అలా విద్యా దశకు సంబంధించింది విద్యా ప్రణాళిక. ఒక సంవత్సరానికి మాత్రమే చెందింది సిలబస్గా చెప్తాం అన్నమాట. అంటే విద్యా ప్రణాళికలో ఏముంటాయి? బోధనా లక్ష్యాలు, బోధనా విషయాలు, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకన పద్ధతులు. అదే సిలబస్లో అయితే ఒక్క సబ్జెక్ట్లోని బోధనా విషయాలను యూనిట్లుగాను, బోధనా శీర్షికలుగాను, బోధనాంశాలుగాను కలిగి ఉంటుంది. ఆలోచన, తర్కం, విశ్లేషణ సామర్థ్యాలను పెంపొందించే సాధనంగా గణితాన్ని పరిగణించాలి అని ఒక సైన్స్ అనే భావన విద్యార్థిలో కలిగించాలని గణిత విద్యా ప్రణాళికపై ఎవరు సిఫార్సు చేశారు? జాతీయ విద్యా విధానం 1968, జాతీయ విద్యా విధానం 1988, జాతీయ విద్యా విధానం 1986, కొఠారి కమిషనా? గణితాన్ని విద్యార్థుల్లో ఆలోచన, తర్కం, విశ్లేషణ సామర్థ్యాలను పెంపొందించే సాధనంగా పరిగణించాలి అని ఒక సైన్స్ అనే భావం విద్యార్థిలో కలిగించాలని జాతీయ విద్యా విధానం 1986 పేర్కొంది. 1986 సిఫార్సుల మేరకు ఈ విధంగా చెప్పింది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సిఫార్సులు గణిత విద్యా ప్రణాళికపై అభ్యాసం, ప్రశ్నించటం, స్తబ్దలుగా లేకుండా జవాబులు ఇవ్వటం, అవగాహన పెంపొందించటం, కొత్త విషయాలను తానంతట తానే కనుగొనేటట్లు చూడాలి. అభివృద్ధిని కలిపే సాధనంగా కాకుండా లోపాలను కనుకొని సరిదిద్దే సాధనంగా ఉపయోగించాలి. సూక్ష్మీకరణ, కారణాంకాల విభజన, కాసాగు, గాసాబు మొదలగు అంశాలను తొలగించాలి.
విద్యార్థులు అభ్యాసన ప్రక్రియలో ప్రశ్నించటం, స్తబ్దులుగా లేకుండా జవాబులు ఇవ్వటంలో భిన్న ఆలోచనలు వ్యక్తం చేయటం, తాము గ్రహించిన వాళ్ళల్లో గ్రహించిన అంశాలను బయట అనుభవాలతో అన్వయించటం మొదలగున్నవన్నిటిని విషయాలపైన విద్యార్థుల అవగాహన పెంపొందించటం అనేది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సిఫార్సులు చేసింది. నెక్స్ట్, కొత్త విషయాలను తానంతట తానే కనుగొనేటట్లు చూడాలి. అభివృద్ధిని కలిపే సాధనంగా కాకుండా లోపాలను కనుగొనే సరిదిద్దే సాధనంగా ఉపయోగించాలి. అంటే ఈ రెండింటిని ఎవరు చెప్పారంటే జాతీయ విద్యా విధానం 1986 చెప్పిందనమాట. అంటే మనం గణిత అధ్యయనం ద్వారా విద్యార్థి కొత్త విషయాలను తానంతట తానే కనుగొని చూడాలి. అలాగే మూల్యాంకనను విద్యార్థి అభివృద్ధిని తెలిపే సాధనంగా కాకుండా లోపాలను కనుగొని సరిదిద్దే సాధనంగా ఉపయోగించాలని ఆ రెండు నిర్వచనాలు జాతీయ విద్యా విధానం 1986 చెప్పింది. సూక్ష్మీకరణ, కారణాంకాల విభజన, కాసాగు గాసాగు మొదలగు అంశాలను తొలగించాలి అని కొఠారి కమిషన్ గారు వివరించారు. కాబోయే గణిత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుబడుతూ భావనపరమైన నూతన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతూ విజయ పదం వైపై పురోగించాలి అని ఎవరు సిఫార్సులు చేశారు? ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఎన్ఎఫ్జి నేషనల్ ఫోకస్ గ్రూప్ ఆధారపత్రం 2006, స్టేట్ ఫోకస్ గ్రూప్ రాష్ట్ర ఫోకస్ గ్రూప్ ఎస్ఎఫ్జి 2011, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 1988. విద్యార్థులు కాబోయే గణిత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దబడుతూ భావనపరమైన నూతన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పొందుతూ విజయ పదం వైపు పురోగించాలి. ఈ డెఫినేషన్ ఇచ్చింది నేషనల్ ఫోకస్ గ్రూప్ ఎన్ఎఫ్జి ఆధారిత పత్రం. నిరంతరం సమగ్ర మూల్యాంకనం చేయాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? కొఠారి కమిషన్, జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988. నిరంతరం గణిత బోధన గల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం సమగ్ర మూల్యాంకనం చేయాలని జాతీయ విద్యా విధానం 1986. గణితాన్ని బోధించే విధానం మార్చాలి. క్రమ పద్ధతిలో స్వీకృతాల బోధనకు ప్రాధాన్యతనివ్వాలి అని ఏ కమిటీ సిఫార్సు చేసింది? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988, జాతీయ విద్యా విధానం 1986, కొఠారి కమిషన్. రేఖాగణితాన్ని బోధించే విధానం అమర్చాలి, క్రమ పద్ధతిలో బోధించే విధానం మార్చాలి, క్రమ పద్ధతిలో స్వీకృతాల బోధనకు ప్రాధాన్యతనివ్వాలి అని ఏ కమిటీ సిఫార్సు చేసిందంటే కొఠారి కమిషన్. గణితం మానవ అనుభవాల నుండి రూపొందించబడినది అయినప్పటికీ దాని ప్రగతి మాత్రం మానవ మస్తిష్కపు తార్కిక సృజనాత్మక ఆలోచనపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఎన్సిఎఫ్ 2005, ఏపీఎస్సిఎఫ్ 2011, ఎన్ఎఫ్జి 2006, ఎన్సిఎఫ్ఎస్సి 2023.
నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, నేషనల్ ఫోకస్ గ్రూప్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. ఏపీఎస్సిఎఫ్ 2011 సిఫార్సుల ప్రకారం పాఠస్థాయి గణితం తార్కిక పద్ధతులను క్రమ నిరూపణ పద్ధతులను వృద్ధి చేయాలి. ఆప్షన్ బి మూల్యాంకన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని గణిత బోధనా పద్ధతులను బోధనా సామగ్రిలోను తగిన మార్పులు తేవాలి. ఆప్షన్ సి పరిమాణాలను అంచనా వేయటం, పరిష్కారాలను ఊహించటం వంటి ప్రధానమైన నైపుణ్యాలను అన్వేషణ పద్ధతుల ద్వారా నిరూపించాలి. ఆప్షన్ డి పాఠ్యాంశాలను శీర్షిక పద్ధతిలో కాకుండా ఏకకేంద్ర పద్ధతిలో విద్యార్థి స్థాయికి తగినట్లుగా అమర్చాలి. పాఠశాల స్థాయి తార్కిక పద్ధతులను క్రమ నిరూపణ పద్ధతులను వృద్ధి చేయాలి. ఆప్షన్ ఏ ఏపీఎస్సిఎఫ్ 2011 అది 2011 అండి, ఒక 0 ఎక్స్ట్రా పడ్డది. 2011 సిఫార్సుల ప్రకారం గణిత బోధనలో తార్కిక ఆలోచన యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని తార్కిక నిరూపణకు ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాల స్థాయి గణితం తార్కిక పద్ధతులను క్రమ నిరూపణ పద్ధతులను వృద్ధి చేయాలి. ఇది కిందది జాతీయ విద్యా విధానం 1986 చెప్తుంది. మూల్యాంకన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని గణిత బోధనా పద్ధతులను బోధనా సామగ్రిలోను తగిన మార్పులు తేవాలి. ఇది 1986 అండి. పరిమాణాలను అంచనా వేయటం, పరిష్కారాలు ఊహించటం వంటి ప్రధానమైన నైపుణ్యాలను అన్వేషణ పద్ధతుల ద్వారా నిరూపించాలి. ఇది ఏమో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. పాఠ్యాంశాలను శీర్షిక పద్ధతిలో కాకుండా ఏకకేంద్రిక పద్ధతిలో విద్యార్థుల స్థాయికి తగినట్లుగా అమర్చాలని చెప్పింది కొఠారి కమిషన్ అండి. ఇది కొఠారి కమిషన్. ఇది వచ్చి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మూల్యాంకన ఫలితాలను దృష్టిలో పెట్టుకొని గణిత బోధనా పద్ధతులను బోధనా సామగ్రులను తగిన మార్పులు తేవాలని జాతీయ విద్యా విధానం 1986 ఇది. ఎవరి సూచనల ప్రకారం గణిత బోధన అభ్యాసనంపై మరింత స్పష్టత సాధించడానికి గాను జాతీయ స్థాయిలో నేషనల్ ఫోకస్ గ్రూప్ నియమించబడింది. నేషనల్ ఎన్సిఎఫ్ అండి. ఇది కూడా ఎన్సిఎఫ్, ఇది ఎఫ్సిఎన్ పడ్డది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 సూచనల ప్రకారం గణిత బోధన అభ్యాసనంపై మరింత స్పష్టత సాధించడానికి గాను జాతీయ స్థాయిలో నేషనల్ ఫోకస్ గ్రూప్ నియమించబడింది. గణిత విద్యపై నేషనల్ ఫోకస్ గ్రూప్ వారి ఆధార పత్రం 2006లో అమలైంది. ఇది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, ఎన్ఎఫ్జి ఆధార పత్రం 2006, ఆర్టీఏ 2009లోని ప్రతిపాదన ఆధారంగా ఏ పత్రాన్ని రూపొందించారు. ఎస్ఎఫ్జి స్టేట్ ఫోకస్ గ్రూప్ 2011, స్టేట్ ఫోకస్ గ్రూప్ 2023, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఎన్సిఎఫ్ఎస్సి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2022, ఎస్ఎఫ్జి 2011 రాష్ట్ర ఫోకస్ గ్రూప్ ఆధార పత్రం 2011. గణిత సౌందర్యం, కళాత్మక మనోరంజక వ్యాసక్తుల ద్వారా మానసిక ఆనందం, చురుకుదనం, వివేకం, ఆలోచన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించాలని ఎవరు నిర్వచించారు. ఏపీఎస్సిఎఫ్ 2011, ఆర్టీఈ 2009, ఎన్ఎఫ్జి 2006, ఎస్ఎఫ్జి 2011.
గణితం యొక్క సౌందర్యం గురించి, కళాత్మక మనోరంజక వ్యాసక్తుల గురించి, మానసిక ఆనందం, చురుకుదనం, వివేకం, ఆలోచన నైపుణ్యాలు, స్టేట్ రాష్ట్ర ఫోకస్ గ్రూప్ 2011 స్టేట్ ఫోకస్ గ్రూప్ ఇచ్చిందనమాట. విద్యార్థి సమస్యని అర్థం చేసుకొని పరిష్కారాన్ని విభిన్న వ్యూహాలను అనుసరించగలగాలి. ఫలితాలను సరిచూసుకొని వ్యాఖ్యానించగలగాలి. ఫలితాలను సాధారణీకరించి కొత్త పద్ధతుల్లో వినియోగించగలగాలి. ఈ విధంగా విద్యార్థి సమస్య సాధన శక్తిని అభివృద్ధి పరచాలని ఎవరు నిర్వచించారు? SFG 2011, APSCF 2011, NFG 2006, RTE 2009. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011. గణితం యొక్క దృక్కోణం సంకుచిత లక్ష్యాల నుంచి ఉన్నత లక్ష్యాల వైపు సాగాలి. తద్వారా విద్యార్థుల్లో సహజంగా ఉన్న సామర్థ్యాలను అభివృద్ధి పరచాలి. SFG 2011 చెప్పారా? APSCF 2011, NFG 2006, కొఠారి కమిషనా? SFG రాష్ట్ర ఫోకస్ గ్రూప్, స్టేట్ ఫోకస్ గ్రూప్ 2011. గణిత పాఠ్య ప్రణాళికలో గణిత నియమాలు, సూత్రాలు, తర్కం ప్రతిబింబించాలి. పాఠ్యాంశాలను వాటిలో జరిగే మార్పును అనుగుణంగా ఆధునీకరించాలి అని ఎవరు నిర్వచించారు? విద్యా ప్రణాళికన, కొఠారి కమిషన్న, జాతీయ విద్యా విధానం 1986 పాఠ్య ప్రణాళికన? కొఠారి కమిషన్. పాఠశాలలో గణన యంత్రాలు ప్రవేశపెట్టడం చేత గణిత బోధన అభ్యాసనంలో వీటి ప్రాధాన్యతను వివరిస్తూ కారణ సంబంధంగా సూచించేవిగాను, చరరాశులతో ఆడే ఆటగాను ప్రవేశపెట్టాలి. జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, రాష్ట్ర ఫోకస్ గ్రూప్ 2011, నేషనల్ ఫోకస్ గ్రూప్ 2006. పాఠశాలలో గణన యంత్రాలు ప్రవేశపెట్టడం చేత గణిత బోధన అభ్యాసంలో వీటి ప్రాధాన్యతను వివరిస్తూ కార్యకారణ సంబంధ అక్కడ కార్య లేదని పడలేదు, సూచించేవి గాను, చరరాశులతో ఆడే ఆటగాను ప్రవేశపెట్టాలి. జాతీయ విద్యా విధానం 1986. ఇంతవరకే చేశానండి, ఇంకొన్ని ఉన్నాయండి. ఎందుకంటే మన టెట్లో ఇవి ఇచ్చారు చూడండి. విద్యా ప్రణాళిక అంటే తరగతుల్లో జరిగే బోధన అభ్యాసన మాత్రమే కాదు, పాఠశాల వాతావరణం, ఆచారాలు, నిర్వహణ విధానాలన్నిటిని కలిపిందే. అక్కడది NCF-SC 2023 ఇచ్చారు. ఈ విధంగానే ఇట్లా పేపరు ప్రిపేర్ చేశానండి. మీరు కంపల్సరీగా ఇవన్నీ నేర్చుకోండి. ఇంకా ఉన్నాయి వీటిలో పాయింట్స్. ఒకేసారి ఇస్తే కన్ఫ్యూజ్ అవుతుంది, మళ్ళీ లాంగ్ లెంత్ వీడియో అవుతుంది, ఇంట్రెస్ట్ ఉండదేమో అని కొంచెంగానే ఇస్తున్నా, ఎందుకంటే డెఫినేషన్స్ బాగున్నాయి ఈ టాపిక్స్లో. ఓకే, ప్లీజ్ అండి కంపల్సరీగా మీ అమూల్యమైన ఏదైనా ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా ఉంటే కింద షేర్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.